త్రిష ప్రత్యేకంగా పరిచయాల అవసరం లేని పేరు. ఈ రోజుల్లో ఒక హీరోయిన్ 2 ఏళ్లు స్టార్గా ఉంటేనే మేము తోపులం అనే ఫీలింగ్లో ఉంటారు. కానీ 2 దశాబ్దాలుగా త్రిష స్టార్ హీరోయిన్ హోదా అనుభవిస్తూనే ఉంది. ఆమె కళ్ల ముందు చాలా మంది హీరోయిన్లు వచ్చారు, వెళ్ళిపోయారు. కానీ ఆమె మాత్రం ఇంకా ఇండస్ట్రీలోనే ఉంది. స్టార్ హీరోలతో కలిసి నటిస్తోంది. కుర్ర హీరోలతో కూడా రొమాన్స్ చేస్తుంది. 1999లో జోడీ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసిన త్రిష 2003లో నీ మనసు నాకు తెలుసు అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ సినిమాలో ఎంత అందంగా అయితే ఉందో ఇప్పుడు వస్తున్న సినిమాల్లో కూడా అంతే అందంగా కనిపిస్తుంది త్రిష. 43 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోయిన్లను తన గ్లామర్ తో నిద్ర లేకుండా చేస్తోంది. త్రిషకు ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువే. తనతో పాటు వచ్చిన చాలా మంది హీరోయిన్లు ఈ రోజు ఇండస్ట్రీలో కనిపించడం లేదు. కొందరు పెళ్లి చేసుకుని వెళ్లిపోయారు, మరికొందరు పూర్తిగా ఫేడ్ అవుట్ అయిపోయారు. కానీ త్రిషకు మాత్రం ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కాకపోతే ఈ మధ్య కాలంలో ఆమె నటిస్తున్న సినిమాలు చూసిన తర్వాత మీరు సినిమాలు చేయకుండా ఇంట్లో కూర్చోవడమే బెటర్ అంటున్నారు అభిమానులు. దానికి కారణం కూడా లేకపోలేదు. ఒకప్పుడు త్రిష నటించే సినిమాలలో ఆమె పాత్రకు స్కోప్ ఉండేది. కమర్షియల్ హీరోయిన్ క్యారెక్టర్ చేసినా కూడా ఫుల్ లెంగ్త్ సినిమా అంతా కనిపించేది. కానీ ఈ మధ్య కాలంలో త్రిష చేస్తున్న సినిమాలు ఆమె స్థాయిని తగ్గించడమే కాదు, ఇమేజ్ కూడా పడిపోయేలా చేస్తున్నాయి. కేవలం డబ్బుల కోసమే సినిమాలు చేస్తుందేమో అనిపించేలా ఉన్నాయి ఈమె క్యారెక్టర్స్. సినిమాలో 10 నిమిషాలు కూడా కనిపించని పాత్రలను ఒప్పుకుంటూ తనను తాను పూర్తిగా తగ్గించుకుంటుంది ఈ సీనియర్ హీరోయిన్. తాజాగా విడుదలైన కమల్ హాసన్ థగ్ లైఫ్ సినిమాలో త్రిష క్యారెక్టర్ చాలా దారుణంగా ఉంటుంది. ఆమెని ప్రాస్టిట్యూట్ కంటే దారుణంగా చూపించాడు దర్శకుడు మణిరత్నం. ఇందులో కమల్ హాసన్ ను సింబు అన్నా అని పిలుస్తాడు. నిజం చెప్పాలంటే వాళ్ళిద్దరి మధ్య తండ్రి కొడుకుల బంధం ఉంటుంది. అలాంటి కమల్ తో త్రిష అఫైర్ పెట్టుకుంటుంది. ఆ తర్వాత మళ్ళీ సింబు కూడా త్రిషతోనే అఫైర్ పెట్టుకుంటాడు. ఏ క్యారెక్టర్ ను ఎలా డిస్క్రైబ్ చేయాలో కూడా అర్థం కాలేదు. సినిమా మొత్తం కలిపితే పట్టుమని 15 నిమిషాలు కూడా కనిపించదు. అలాగే ఈ మధ్య అజిత్ హీరోగా వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ, విడముయార్చి సినిమాలలో కూడా త్రిష క్యారెక్టర్స్ చాలా తక్కువ నిడివి ఉంటాయి. ఇవి మాత్రమే కాదు, గత 2-3 సంవత్సరాలుగా త్రిష నటిస్తున్న సినిమాలలో ఆమె స్క్రీన్ టైం చాలా తక్కువగా ఉంటుంది. ఏదో ఒక సీనియర్ హీరోయిన్ కావాలి కాబట్టి ఆమెను తీసుకుంటున్నారు, అంతే తప్ప క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఇచ్చి కాదు. మరోవైపు త్రిష కూడా రెమ్యూనరేషన్ వస్తుంది కదా అని సినిమాలు ఒప్పుకుంటున్నట్టుంది తప్ప ఒకప్పటిలా ప్యాషన్ తో సినిమాలు చేయాలి అన్నట్లు లేదు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వర్షం, బుజ్జిగాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాల్లో త్రిష అద్భుతమైన క్యారెక్టర్స్ చేసింది. అలాంటి సినిమాలలో ఆమెను చూసిన అభిమానులు ఇప్పుడు ఆమె చేస్తున్న సినిమాలు చూసి మీరు రిటైర్మెంట్ ఇచ్చేయండి అంటున్నారు. తాను ఎలాంటి సినిమాలు చేస్తున్నాను అనే విషయం మీద త్రిష కూడా ఒకసారి ఆలోచించుకుంటే బెటర్ అంటున్నారు విశ్లేషకులు.